ఆ 5 years యాక్టింగ్కి రాలా. సో ఎప్పుడైనా ఆ మిస్సింగ్ ఫీలింగ్ వచ్చేదా యాక్టింగ్ది? అంటే నేను హీరోగా చేశాను, ఈ 5 సంవత్సరాలు ఖాళీ, అదే ఇప్పుడు ఖాళీగా ఉన్నాను, స్క్రీన్ మీద కనపడట్లేదని ఏమన్నా ఇంత ఫీల్? లేదు అసలు జనరల్గా ఆర్టిస్టులు ఇప్పుడు కూడా మళ్ళీ యాక్ట్ చేస్తాను అనుకోలేదు. అవును, మళ్ళీ వచ్చేసరి కంబ్యాక్ ఫుల్ బిజీ. అలా అలా ఉండదు, అలా ఆ రిగ్రెట్ ఫీలింగ్ ఎప్పుడు లేదు నాకు. ఏది ఎందుకంటే ముందు ఏది నేను అనుకోలే. అవును, యాక్టర్ అవ్వాలని. కానీ ఏది తర్వాత విజే చేస్తుంటే ఆర్జేగా సన్ ఎఫ్ఎం వాళ్ళు ఆర్జేగా తీసుకున్నారు. అది నాకు సంబంధం లేదు. అంటే మళ్ళీ వాళ్ళ దాంట్లో ఇది కాబట్టి ఇక్కడ కింద మనకి ఆఫీస్ ఉంటుంది. ముత్తు గారిని నేను ఆదిత్య మ్యూజిక్ లో యాంకరింగ్ చేసేటప్పుడు ఆయన ముందు ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపించే వాళ్ళు అయితే రేడియోలో తెలిసిన వాళ్ళు కాబట్టి కొంచెం అడ్వాంటేజ్ అవుద్దని ముందు మా దగ్గరికి అప్రోచ్ అయ్యారు. మా అందరూ ఆడిషన్ తీసుకుంటే అప్పుడు కూడా నేను ఆడిషన్ చేశాక ఆడిషన్ అయిపోయిన తర్వాత ఎవరిని ఫైనల్ చేయలేదు, తర్వాత చెప్తా ఉన్నారు. కానీ నా ఒక్కడికి ఏ టైం కావాలని అడిగాడు ఆయన. మీకు ఫస్ట్ ఇచ్చారు ఆఫర్? ఆడిషన్ అయిపోయాక వెంటనే నువ్వు ఏ టైం చేస్తావు అన్నాడు. అసలు టైం మనం ఏం చెబుతూ ఏదో టైం వాళ్ళు ఇచ్చింది చేస్తాం కదా అనుకున్నాను. నాకు ప్రైమ్ టైంలో అంత లేదు అప్పుడు కూడా. తర్వాత 7 గంటల షో ఇచ్చారు నాకు. దానికి నేనే కంటెంట్ కూడా నేనే. మీదే క్రియేటివ్ సైడ్ అన్నారు కదా. అంటే వాళ్ళు ఇంకా కంటెంట్ రాసుకుంటామన్నారు 15 రోజులకి 4 రోజులకి రేడియో బెయిన్ అయినప్పుడు. నేను ఎప్పుడు ముందు రాసివ్వని వాళ్ళలో నేనే, డిసిప్లిన్ క్యాండిడేట్, బ్యాక్ బెంచర్ లాగా రాసి ఇవ్వగలిగేవాడిని కాదు. ఎందుకంటే టాపిక్ ముందు ఎప్పుడు ప్రిపేర్ అవ్వలేదు నేను. ఇప్పుడు ఇక్కడ లైవ్ ఉండేది, అట్లా ఎలా ఉందంటే సపోజ్ ఇక్కడ 7కి 7:30 లైవ్ ఇక్కడ ఉంటే అక్కడ 7:30 to 8 అట్లా ఉండేది. నేను ఆ 5 నిమిషాల్లో ట్రావెల్ చేసి వచ్చేవాడిని. రోడ్ నెంబర్ 7 నుంచి సోమాజిగూడ. అప్పుడు రేడియో అక్కడ ఉండేది. ఈ లోపు నా పక్కన ఒక అమ్మాయి, ఎవరో 2-3 అమ్మాయిలు చేశారు రేడియోలో. ఆ అమ్మాయి ఇంట్రొడక్షన్ ఇచ్చి ఒక పాట వేసి ఉండేది. అప్పుడు నేను వచ్చేవాడిని. సో ఆ పాట గ్యాప్ లో మనం వచ్చేసి అది మాట్లాడుతూ ఏదో సెలెక్ట్ చేసేవాడిని. టాపిక్ కపుల్స్ ఫోన్ చేస్తారు, భార్యాభర్తలు పెళ్ళైన వాళ్ళు చేస్తారు. ఆ పెళ్ళైన వాళ్ళ సంబంధించిన టాపిక్ ఏదో ఒకటి చెప్పాలి, దాని గురించి డిస్కస్ చేయాలి. సో అలా మీకు అందరికి అప్పటికప్పుడు తప్ప స్పాట్ లో డిసైడ్ అయిపోయి చెప్పడం తప్ప ఇంకా ముందు ప్రిపరేషన్ ఏమీ లేవు. ఆ 2 అది జెమినీలో 2 చేస్తున్నప్పుడు నాకు ఒక్కరే అని ఈటీవీలో సింగింగ్ షోకి యాంకరింగ్ వచ్చింది. అది భరద్వాజ్, తమ్మారెడ్డి భరద్వాజ్ ప్రొడ్యూస్ చేశారు. అయితే అక్కడ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ వద్దన్నారు. నేను భరద్వాజ్ గారిని అడిగాను, సార్ ఇట్లా అంటే సర్లేరా నువ్వు సస్టైన్ అవుతావులే, బయటకు వచ్చినా పర్లేదు, ఇక్కడ మరి మనీ ఎక్కువ వస్తున్నాయి కదా, ఇట్స్ ఓకే అని ఆయన కొంచెం ధైర్యం చెప్పారు. అంటే ఇది చేసుకోమన్నారా? అంటే అప్పుడు జెమినీ వదిలేసారు. అప్పుడు వదిలేసారా? సో జెమినీ వదిలేసాను కాబట్టి నిన్ను సన్లో కూడా నేను మానేయాలన్నారు. ఓహో 2 కమ్సెంటర్స్ అన్నాయి కదా జెమినీ. మానేయాలంటే ఇప్పుడు నా ప్రోగ్రామ్కి ఆల్టర్నేట్ దొరకలేదు. నా ఎదురు ఒక 3 ట్రై చేశారు కూర్చోబెట్టి, చూసి మీరు చేయాలి నెక్స్ట్ రోజు అని. వర్కౌట్ అవ్వలేదు. నాతోనే ఎండ్ అయిపోయింది ఆ ప్రోగ్రామ్. ఇంకా తర్వాత ఒకరికొకరైన ప్రోగ్రామ్ లేదు, వేరే టైటిల్ పెట్టి వేరే చేసేది తప్ప మీకు ఆల్టర్నేటివ్ దొరకలేదు. ఆ షోకి. నోట్ చేసుకోండి, క్రియేటివ్ మీరు. క్రియేటివ్ కాదు, మనకు సెట్ అయింది అది అంతే. అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు క్రియేటివ్ మీకు అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా ఇప్పుడు శేఖర్ భాష, అప్పుడు మేమందరం కొలీగ్స్, వాళ్ళందరూ నాకు చాలా నేను మెస్మరైజ్ అయిపోయేవాడిని. అంటే నేను ఏదో నా ప్రోగ్రామ్ చేసేవాడిని కానీ నాకు వేరే వాళ్ళు బాగా చేస్తున్నారని అనిపించేది, అది మనం చేయలేమని అలా నిజంగా. వాడైతే మన శేఖర్ చేసే కంటెంట్ అయితే అసలు నా వల్ల కాదు, చాలా బాగా చేస్తారు. అవును, ఆ జోనర్ కాదు అసలు నాది. మాట్లాడితే ఆ మాటలో నుంచి ఏదో చేసేవాడు, ఆ మాటలో 2 మీనింగ్స్ తీసుకొచ్చి అవునా ఆయన అసలు ఆ జోనర్ కాదు, ఫన్ బాగా జనరేట్ చేస్తారు. సో అది అయిపోయిన తర్వాత ఇంకొకటి వీక్లీ వన్స్ ఒక సెటైరికల్గా ప్రతి ఎవ్రీడే టెలికాస్ట్ చేసేవాడు. దేనికండి ఇది? అక్కడ సన్ ఎఫ్ఎంలో. అదేంటి ఒక 1.5 minute కంటిన్యూస్గా చదవాలి బ్రీత్లెస్గా కంటెంట్. టక 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 ఒక ఇష్యూ ఉందంటే దాని మీద సెటైరికల్గా రవీంద్ర గారని ఆయన రాసేవాళ్ళు, నేను దానికి యాంకరింగ్. దానికి ఆల్టర్నేట్ కూడా దొరకకుండా మళ్ళీ నేను 6 months ఎక్స్ట్రా చేశాను అక్కడ. నేను చేయకపోయినా వెళ్ళి రికార్డ్ చేసి వచ్చేవాడిని. ఇది హైదరాబాద్లోనే కాకుండా వేరే పట్టణాల్లో, వేరే సిటీస్లో, తిరుపతిలో అట్లా టెలికాస్ట్ చేసేవాడు. అది కూడా నేనే ఫస్ట్, నేనే ఎండ్. సో మీ ఆల్టర్నేటివ్ దొరక్క 6 months దాన్ని ఎక్స్టెండ్ చేసి మీతోనే ఎండ్ చేశారు. అలా జరిగింది, కోరుకోలేదు ఇది. అది కూడా అలా
సెట్ అయిపోయింది. స్క్రిప్ట్ బాగా రాసేవాడు రవీంద్ర గారు అని. ఆయన స్క్రిప్ట్ రాయడం వల్ల మనం చదవగలిగాం. సో బాగా రాసేవాడు. వీజే, ఆర్జే, యాక్టర్ తర్వాత సో గ్యాప్ తీసుకున్నారు. ఆ గ్యాప్ లో ప్రొడక్షన్ చేశారు. సో మీరేం మిస్ అవ్వలేదు పెద్దగా. ఎలాగ సెట్ లోనే ఉంటుంటారు కాబట్టి రెగ్యులర్ వస్తుంటారు కదా సెట్స్. రెగ్యులర్ గా వస్తాను నేను, దగ్గర నుండి చూసుకుంటాను ఎవ్రీథింగ్. సెట్స్ ఏమైనా స్పెషల్ ఫంక్షన్స్ ఉంటే అవి కూడా నేను ఆర్ట్ డైరెక్టర్ రిఫరెన్స్లు ఇచ్చి చేయించుకుంటాను. అండ్ డీప్లీ ఇన్వాల్వ్డ్ అండ్ లైట్ వెయిట్ గా నేను ఇంట్లో కూర్చొని ప్రొడక్షన్ చేయాల. ఎవ్రీడే నాకు తెలియకుండా ప్రెజెన్స్ ఉండేది ఎవ్రీథింగ్. నేను అవసరమైతే సెట్లో అవి అటు ఇటు జరుపుతూ ఉండేవాడిని కూడా. అంతకుముందు నాతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళు కంగారు పడేవాళ్ళు, ఇది ఏంటి అదే అంటే చేశారు కదా మనతో కో యాక్టర్స్ తర్వాత మీ సీరియల్ చేసేసి ఇక్కడ ఈ సర్దుకుంటున్నాడు అనుకోండి. అది అంతే. సో అసలు లేదు మీకు అది అయితే జీరో, నేను పని చేయకూడదు వాళ్ళతో చేయించాలి అలా ఏం లేదు, మన పని మనం చేసేసుకుంటాం అంతే అంతే. అమలుగా ఇప్పుడు నువ్వైనా ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకో, అది ఫుల్ ఇన్వాల్వ్ అయినప్పుడు నేను చైర్ జరపకూడదు అనేది ఉండదు. ఇది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనం ఆటోమేటిక్గా పని చేసేస్తాం. కానీ చాలా తక్కువ మందికి ఉంటుందండి అది. ఐ మీన్ నేను అబ్జర్వ్ చేసా. అంటే మనం ఒక హీరో స్టేటస్ లో ఉండి తర్వాత మళ్ళీ ప్రొడక్షన్కి వచ్చి ప్రొడ్యూసర్ అంటే హీరోగా ఉన్నప్పుడు కనుక మనం అది ఎంజాయ్ చేసి ఉంటే మనం చేయలేకపోయేవాళ్ళం. ఓకే, మీరు అది ఎంజాయ్ చేయలేదు అసలు, అంటే మీరు తీసుకోలేదు అసలు. మనం జస్ట్ చేస్తున్నాం, వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్. ఇప్పుడు నాకు ఏ యాంగిల్ ఉండేదంటే ఫేమ్ కొంచెం ఒక ఏరియాలో కొంతమందికి మనం తెలుసు, దట్స్ ఇట్. అలాగే మీకు మీరు ఫీల్ అయ్యారు. ఆ అవేర్నెస్ ఎప్పుడు ఉంది. ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారు. ఇంతకన్నా టాలెంట్ ఉన్నోళ్ళు ఏరియాలోను, ప్లస్ మనకన్నా ప్రొడక్టివ్ వర్క్ చేసేవాళ్ళు ఎక్కువ. అంటే ఇది చిన్న జాబ్ అని కాదు కానీ, ఏది తక్కువది ఏది ఎక్కువ అని కాదు కానీ, ఇంకా కష్టపడేవాళ్ళు, బాగా వ్యాలిడ్ వర్క్ చేసేవాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు అనేది ఉంది బాగా. అంటే లైక్ సైంటిస్ట్ కానీ, లేకపోతే బోర్డర్స్ కానీ, అది ఎప్పుడు ఆ అవేర్నెస్ ఉండేది నాకు. ఇంకా మా కజిన్స్ అందరూ ఐఐటీలో ర్యాంక్స్ కొట్టేసి, మా బ్రదర్ శివరామకృష్ణ, మా ఓన్ బ్రదర్, వాడు బెంగళూరు ఇంటెల్లో వర్క్ చేస్తున్నాడు, సాఫ్ట్వేర్. తను కూడా ఐఐటి ఢిల్లీ. ఇంకో కజిన్ ఉన్నాడు, తను ఐఐటి బెంగళూరు చేశాడు, ఇప్పుడు మైక్రోసాఫ్ట్లో వర్క్ చేస్తున్నాడు. ఇంకొక అన్నయ్య ఉన్నాడు, తను సినాప్సిస్లో మైక్రోచిప్ డిజైనర్. అందరూ కూడా బాగా చదువుకొని మంచి ర్యాంక్స్ తోటి బాగా వర్క్ చేస్తున్నాడు. ఓకే, మీరు తప్ప అందరూ అకాడమిక్ గా ఉన్నారు ఫుల్ గా. నేను కూడా చిన్నప్పుడు బాగా చదివారు. హార్డ్ వర్కర్ కాదు, బట్ స్మార్ట్ వర్కర్. మా వాళ్ళ లాగానే నేను కూడా. అందుకని నాకు ఎప్పుడు దీని పెద్ద మనం ఏదో అందరికి తెలుసు, అది అసలు లేదు, అసలు ఇప్పుడు లేదు, ఇప్పుడు కూడా లేదు, తెలుసు కూడా ఇంకా. ఇప్పుడు చెప్తే అదే, అందుకే ఎంట్రీ వస్తుంది. ఎన్నాళ్ళకి మీకు ఎంట్రీ వస్తుంటే బయటికి ఇవన్నీ అందరికి తెలిసేది, బట్ ఎవరికి తెలియదు. ఇప్పుడు రివీల్ అవుతుంది ఇప్పుడు కూడా. అదే ఇప్పుడు మనల్ని చూసి ఏం ఏదో కాస్త క్యూరియాసిటీ అన్నట్టు ఉంటది కానీ, అదర్వైజ్ ఇప్పుడు ఏం మనకి అంటే చెప్పుకునేది ఏమి సాధించలే, పెద్ద ఏం లేదులే అన్నట్టుగానే ఉంటుంది. ఒక యోగిలా మాట్లాడు, యోగి లేదు, స్పిరిచువాలిటీ సంబంధం లేదు, స్పిరిచువాలిటీ సంబంధం లేదు, ఓన్లీ కామన్ సెన్స్ అండ్ లాజిక్, అంతే. హియర్ అసలు నో స్పిరిచువాలిటీ హియర్. జస్ట్ మనకి మామూలుగా కాస్త కొంచెం బయటకు వచ్చి మనం ఒక చట్టంలో లేకపోతే ఒక బావిలో కప్ప అంటారే, అలా కాకుండా బయటకు వచ్చి ఆలోచిస్తే అందరికీ అర్థమయ్యే విషయాలే ఇవన్నీ. సో అంతేగాని అంటే యోగా అని ఇంకా అలా స్పిరిచువాలిటీ అంతా కాదు, స్పిరిచువాలిటీకి సంబంధం లేదండి. ఇది మీ ఇండివిజువాలిటీ అంతే. సో మీరు ఇట్లానే ఉంటారు జనరల్ గా. మీకు స్పిరిచువల్ అంటే అది పెద్ద పదం ఇంకా అసలు. ఓకే, అదే అంటే అది నిజం చెప్తున్నా, నెక్స్ట్ లెవెల్ ఉంది, అది వేరు. దానికి అంటే ఆ పదం ఊరిని అలా వాడేయకూడదు. ఇది జస్ట్ ప్రాక్టికాలిటీ, నార్మల్ అంతే. ప్రాక్టికాలిటీ, కామన్ సెన్స్, ఇందాక ఏదో అన్నాను మూడోది, జనరల్ గా అర్థమయ్యేది, జనరల్ గా జస్ట్ లాజికల్ గా మాట్లాడుకుంటే ఏంటి అంతే.